తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గ ఆర్డీఓ కార్యాలయం నందు ప్రజల సమస్యలు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ తెలుసుకున్నారు. ఇక నుంచి ఏ సమస్య ఉన్నా డైరెక్ట్ గా పార్టీ కార్యాలయంలో చెప్పాలని తెలిపారు. పెన్షన్ రాని వాళ్ళకి వెంటనే పెన్షన్లు వచ్చేటట్లు చేయాలని ఎంపీడీఓని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సంబంధాలు తీసుకొని ప్రజల్ని కానీ గవర్నమెంట్ ఇబ్బంది పెట్టు మాత్రం ఓర్చుకునే సమస్య లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి దయచేసి నా రిక్వెస్ట్ ని మీరు తప్పుగా భావించద్దు. దయచేసి ఇదే అధికారులు, ఇదే పోలీస్ అందరూ కలిసి ప్రజల్ని ఇబ్బంది పెట్టారు. అధికార పార్టీ వాళ్ళు ఏం చెప్తే అది రూల్స్ కి విరుద్ధంగా మీరు చేశారు. దయచేసి మీ చేత్తోనే మీరు ఏం చేశారో మీరే దాన్ని సరిదిద్దామని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. మీరు చేసిన తప్పులు మీకు తెలుసు కాబట్టి అర్జీ రూపంగా చూస్తే ఖచ్చితంగా మీరు చేసిన తప్పులు మీరే సరిదిద్దాలా, వేరే వాళ్ళు సరిదిద్దరు. కాబట్టి దయచేసి ఆలోచించండి. చేసామో మీ పాత అడగటంలా మీరు ఏం చేశారు, ఎట్లా చేశారు నాకు అనవసరం. ఇక ఈ సంవత్సరంలో మాత్రం అటువంటి కుదరదు. అట్లా మేము చేస్తాం సార్, మేము ఒకటే ఉంటాం సార్ అంటే దయచేసి దండం పెట్టి వెళ్ళిపోండి. మీరు లెటర్స్ వెళ్ళిపోండి. ఖచ్చితంగా ఈసారి మార్పు ఉండాలా. మంచి ఆర్డీఓ గారు మనకున్నారు, ఇబ్బంది లేదు. ఆయన కూడా ప్రజా సమస్యల పట్ల ఎప్పుడు కూడా స్పందిస్తూనే ఉంటారు. ఉదాహరణకి కోటలో ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమం ఈరోజు కూడా గుర్తొస్తుంటుంది. అట్లాగే ముస్లిమ్స్ కి బోర్ అడిగితే సొంతంగా బోరు మాట్లాడించిన పరిస్థితి కూడా ఉంది. ఆర్డీఓ గారు మామూలుగా అందరూ అంటూ ఉండేవాళ్ళు, మంచి ఆర్డీఓ, బాగా పనిచేసే ఆర్డీఓ అని చెప్పి అనేవాళ్ళు. ఇప్పుడు మాకు ఈ కొద్ది రోజుల్లోనే నిజంగా ఆయన ఉన్నటువంటి మంచిదనం కానీ పేద ప్రజలకి ఏదో ఒకటి చేయాలన్నటువంటి ఆయన తపన కానీ అర్థమైంది. బేసిక్గా ఎందుకంటే మేమంతా పేద కులాలను వచ్చిన వాళ్ళం. నేను పబ్లిక్గా చెప్తున్నా, మేమంతా పేద కులాలు వచ్చిన వాళ్ళం. మేము కోటేశ్వరులం కాదు. మా అమ్మ నాన్న మామూలు హెల్త్ డిపార్ట్మెంట్లో ఉద్యోగస్తులు. సారు ఇంట్లో పరిస్థితి కూడా అదే పరిస్థితి. మాకు కష్టాలు తెలుసు. ఇప్పుడైతే తెల్ల షర్టు ఈ ప్యాంట్ వేసుకుని దండేసుకుని ఉన్నాం, కానీ గతంలో పరిస్థితి వేరే విధంగా ఉండేది. కాబట్టి మా వాళ్ళు ఎవరు ఎక్కడ కూడా బానిసలుగా బతకదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే మిమ్మల్ని అడ్డం పెట్టుకుని ఈరోజు పల్లెటూరులో వాళ్ళు రాజరికం పనిచేసి వాళ్ళు అనిపిస్తున్నారు. అధికారులను వాళ్ళు కనుసేగలో పెట్టుకున్నారు. వాళ్ళు ఏం చెప్తే అదే. మీ ప్రజలకు ఏం తెలియదు. మీ భూములన్నీ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. ఈ గూడూరు నియోజకవర్గంలో ఎంఆర్ఓలందరికీ కూడా తెలియజేస్తున్నా, పేదల భూముల్ని దయచేసి బయటికి తీయండి.